క్షమిస్తే నీకే మంచిది. ఎవరినైనా నువ్వు క్షమించకపోతే అది నిన్నే తగలబెడుతుంది. ఆ కోపం నిప్పు ఎవరి మీద అయినా వేయాలనుకున్నప్పుడు ముందు నువ్వు పట్టుకోవాలి కదా. పట్టుకుంటే అది నిన్ను కాలుస్తుంది, పక్కన వాళ్ళని తర్వాత సంగతి. క్షమించలేని మనస్సు నిప్పు లాంటిది. క్షమించేయండి. అత్తనో, మామనో, భర్తనో, భార్యనో, పిల్లలనో, అన్నదమ్ములనో, ఇరుగు పొరుగునో క్షమించండి. పోయేది ఏమీ లేదు. క్షమించడం నేర్చుకోండి. అదే నవీన స్వభావం. అదే మహిమలో ప్రత్యక్షపరచబడటానికి కావలసిన ఒక ఆభరణం, ఒక అర్హత. వినయగలిగిన మనస్సు, జాలిగల మనస్సు ఉండాలి. గర్వం వదిలిపెట్టాలి, అహంకారం వదిలిపెట్టాలి, దూషణ వదిలిపెట్టాలి, కీడును పగను మనసులో ఉంచుకోవద్దు. ఎవడు నీకు ఏ హాని చేశాడని అనుకున్నా, నీకు అనిపిస్తే క్షమించేయి. కానీ కోపం పెట్టుకోబాకండి. ఎప్పుడు పోతామో తెలియదండి. ఇంత బతికి ఇంటెనక చచ్చినట్టు ఉండకూడదు మన జీవితాలు. క్షమాపణ లేని మనస్సు మనల్ని పరలోకం చేర్చదు, మహిమలో ప్రత్యక్షపరచనివ్వదు. గర్వపు మనస్సు మనల్ని పరలోకం చేరనివ్వదు.